వాగర్థావివ సంపృక్తు వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 సెప్టెంబర్ నెల 6 శనివారం. ఈరోజు చతుర్దశి పూర్తిగా ఉంది. ధనిష్ఠా నక్షత్రం ఈ రోజంతా ఉంది. పౌర్ణమికి ముందు రోజు అనంత చతుర్దశి ఈరోజు గణేశ నిమజ్జనానికి శుభదినంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు 12 రాశుల్లో మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ శనివారం రోజున లాభంలో చంద్రుడు సంచరించడం వల్ల కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని, మనసుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు జరగడం వల్ల సంతృప్తికరంగా కాలం గడుపుతారు. షష్టమంలో కుజుడు సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు, విజయం సాధిస్తారు, భూవాహన లాభాలు, కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. చతుర్థములో శుక్ర సంచారం ఉంది కనుక స్త్రీజన సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. ఇంటా బయట సంతోషంగా కాలం గడుపుతారు. లాభంలో రాహువు సంచరించడం వల్ల చాలా విషయాలు మీకు అనుకూలంగా లాభదాయకంగా ముందుకు సాగుతాయి. పంచమంలో బుధుడు సంచరించడం వల్ల జన సహకార లోపం, ఒక విషయంలో అసౌకర్యము, ఆర్థిక సమస్యలు కాస్త ఇబ్బందిగా కనిపిస్తున్నాయి. తెలుపు రంగు వస్త్రధారణ, సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. వృషభ రాశి వారికి ఈ శనివారం రోజున లాభంలో శని సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. పనివారి సహకారంతో చాలా పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. దశమములో చంద్ర సంచారం వల్ల జన సహకారము, మనసుకు నచ్చేటువంటి సంఘటనలు, తల్లి నుంచి శుభవార్త అందుకుంటారు. తృతీయములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో ఒక గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. ద్వితీయములో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గుర్తింపు, విద్యా సంబంధం విషయాల్లో మంచి ఫలితాలు అందుకుంటారు. చతుర్థములో రవి సంచారం ఉంది. తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ, సూర్య భగవాన్ని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలు కానీ గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు అందుకోగలుగుతారు. మిథున రాశి వారికి శనివారం రోజున జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు బాగా పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. సమాజంలో గుర్తింపు, విద్యా సంబంధ విషయాల్లో మంచి ఫలితాలు అందుకుంటారు. ద్వితీయములో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయుల కలయిక, స్త్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. మంచి అభివృద్ధిని కూడా మీరు పొందగలుగుతారు. తృతీయములో రవి సంచరిస్తున్నాడు. అధికారుల అండదండలతో అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు. ప్రభుత్వం నుంచి సహాయం, తండ్రి నుంచి సహాయం కూడా అందుకుంటారు. తృతీయములో కేతువు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగా ఉంటుంది. నిరాడంబరంగానే భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. మంచి ఫలితాలను సాధించుకోగలుగుతారు. దశమములో శని సంచారం ఉంది కనుక పని భారము, శ్రమ అధికమయ్యే సూచనలు కనిపిస్తుంది. అనారోగ్య సమస్యలు కూడా కాస్త ఇబ్బందిగా కనిపిస్తున్నాయి. చందనపు రంగు వస్త్రధారణ, ఆంజనేయ స్వామి దర్శనం, సుందరకాండ పారాయణం, వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలు అందుకోగలుగుతారు. కర్కాటక రాశి వారికి జన్మరాశిలో శుక్ర సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. స్త్రీజన సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. తృతీయములో కుజుడు సంచరించడం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. భూవాహన లాభాలు కూడా అందుకుంటారు. ద్వితీయములో బుధుడు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. జన సహకారం బాగుంది. వ్యాపార అభివృద్ధి బాగుంది. ఆర్థిక అభివృద్ధి బాగుంది. బ్యాంకు లావాదేవీలు కూడా అనుకూలంగా ఉన్నాయి. అష్టములో రాహువు సంచరిస్తున్నాడు. అనారోగ్య సమస్యలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి. మోసపూరితమైన వ్యక్తుల వల్ల మీకు నష్టం వచ్చే సూచన కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ, కనకదుర్గాదేవి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం, ఎర్రటి పండ్లు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. సింహరాశి వారికి ఈ శనివారం రోజున సప్తమంలో చంద్రుడు సంచరించడం వల్ల జీవిత భాగస్వామి సహకారం బాగా ఉంటుంది. మనసుకు నచ్చే విధంగా కొన్ని సంఘటనలు జరుగుతాయి. సంతృప్తికరంగా కాలం గడుపుతారు. లాభంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గుర్తింపు, అనుకున్న పనులంతా కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యయములో శుక్ర సంచారం ఉంది. కుటుంబ సౌఖ్యము, స్త్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. అష్టమంలో శని సంచరిస్తున్నాడు. అనారోగ్య సమస్యలు, పోటీ ప్రపంచంలో వెనుకడుగు వేస్తారు. పనివారి సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. ఈశ్వర దర్శనం చేసుకోండి. బిల్వాష్టకం పారాయణం చేయండి. నేరేడు పళ్ళు వయోవృద్ధులకు దానం చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కన్యారాశి వారికి శనివారం రోజున షష్టమంలో చంద్ర సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొంటారు. సునాయాసంగా విజయం సాధిస్తారు. మంచి లాభాలు అందుకుంటారు. లాభంలో శుక్రుడు సంచరించడం వల్ల స్త్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. షష్టములో రాహు సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. మొండి ధైర్యంతో చాలా పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.
సప్తమంలో శని సంచారం ఉంది. మీ ఆలోచనలు కలిసి రాదు. సంతానం విషయంలో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. తెలుపు రంగు వస్త్రధారణ, ఆంజనేయ స్వామి దర్శనం, సుందరకాండ పారాయణ, నేరేడు పళ్ళను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. తులారాశి వారికి శనివారం రోజున షష్టంలో శని సంచరిస్తున్నాడు కనుక పనివారి సహకారంతో ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. భాగ్యంలో గురువు సంచరిస్తున్నాడు. విద్యా సంబంధ విషయాల్లో సత్ఫలితాలు అందుకుంటారు. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. గుర్తింపు మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు. లాభంలో రవి సంచరించడం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. నూతన ఉద్యోగాలు ఉన్న ఉద్యోగంలో పదోన్నతులకు అవకాశం ఉంది. లాభంలో బుధుడు సంచరించడం వల్ల వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. పంచమంలో రాహు సంచారం వల్ల ఆలోచనలు కలిసి రాదు. సంతానంతో మనస్పర్ధలకు అవకాశం ఉంది. విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. నీలము రంగు వస్త్రధారణ, చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీదేవి ఖడ్గమల స్తోత్ర పారాయణం, ఎర్రటి పండ్లు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు అందుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారికి భాగ్యంలో శుక్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. స్త్రీజన సహకారంతో ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దశములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలు, అభివృద్ధి పదంలో ముందుకు సాగే విధానం ఉంటుంది. అధికారుల నుంచి అభినందనలతో పాటు మీకు నూతన అవకాశాలు కూడా వచ్చే అనుకూల వాతావరణం ఉంది. లాభములో కుజుడు సంచరిస్తున్నాడు. భూవాహన లాభాలు అందుకుంటారు. చాలా విషయాలన్నీ కూడా మీరు విజయాన్ని సాధించే విధంగా ఉంటాయి. ఒక వివాదాన్ని కూడా పరిష్కరించుకోగలుగుతారు. దశమంలో కేతు సంచారం ఉంది. నిరాడంబరంగానే నిజాయితీగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. చతుర్థంలో రాహువు సంచరించడం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, ఉదర సంబంధమైన అనారోగ్యాలకు అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ, కనకదుర్గాదేవి దర్శనం, శ్రీ సూక్తం పారాయణం, మినుములను దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ధనుస్సు రాశి వారికి ఈ శనివారం రోజున తృతీయంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. అనుకోకుండా నూతన అవకాశాలు చేజిక్కుంటారు. జన సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే విధంగా కాలం గడుపుతారు. సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. విద్యా సంబంధమైన విషయాలంతా కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అష్టమంలో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొంటారు. విజయం సాధిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. తృతీయంలో రాహు సంచారం ఉంది. జన సహకారము, విదేశీ వ్యవహారాలు, నూతన వ్యక్తుల వల్ల పరిచయాల వల్ల లాభాలు అందుకుంటారు. భాగ్యంలో బుధుడు సంచరించడం వల్ల జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కానీ కొన్ని అసౌకర్యాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, పెసరపప్పును దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు అందుకోగలుగుతారు. మకర రాశి వారికి ఈ వారంలో తృతీయంలో శని సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. పనివారి సహకారం బాగుంటుంది. ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. అష్టమంలో బుధుడు సంచరించడం వల్ల అనుకోకుండా నూతన వ్యాపారాలు కానీ, నూతన ఉద్యోగాలు కానీ అందుకుంటారు. ఆర్థిక పరంగా బలం పుంజుకుంటారు. బ్యాంకు లావాదేవీలు కూడా అనుకూలంగా ఉన్నాయి. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారం బాగా ఉంటుంది. మనసుకు నచ్చే విధంగా కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. షష్టమంలో గురువు సంచరించడం వల్ల కొందరి పెద్దల సహకార లోపం కనిపిస్తుంది. ఖర్చులు, దుబారా ఆలోచనలు, విద్యా సంబంధమైన విషయాల్లో ప్రతికూల ఫలితాలకు అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామివారి దర్శనం, గురు చరిత్ర పారాయణ, శనగలు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు అందుకోగలుగుతారు. ఈ కుంభరాశి వారికి శనివారం రోజున జన్మరాశిలో చంద్రుడు సంచరిస్తున్నాడు. సునాయాసంగా ఒక పోటీని ఎదుర్కొని మంచి అవకాశాలను చేజిక్కించుకుంటారు. సంతృప్తికరంగా కాలం గడుపుతారు. పంచమంలో గురువు సంచరించడం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యా సంబంధమైన విషయాల్లో సత్ఫలితాలు అందుకుంటారు. సమాజంలో గుర్తింపు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఆదాయం అందుకుంటారు. సప్తంలో బుధుడు సంచరిస్తున్నాడు. మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేస్తారు. వ్యాపార అభివృద్ధి, వ్యాపార విస్తరణ, ఆర్థిక పరంగా బలం పుంజుకుంటారు. అష్టమంలో కుజుడు సంచరించడం వల్ల జన సహకార లోపం, భూవాహన సమస్యలు, వాహన ప్రమాదాలకు కూడా అవకాశం కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య అష్టక చదువుకోండి. ఎర్ర కందిపప్పు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు అందుకోగలుగుతారు. ఈ మీనరాశి వారికి శనివారం రోజున పంచమంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. శ్రీజన సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. కుటుంబంలో కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. షష్టమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తారు. ప్రభుత్వం నుంచి సహాయము, తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. షష్టమంలో బుధుడు సంచరిస్తున్నాడు. వ్యాపార అభివృద్ధి, కుటుంబంలో నూతన వస్తువులు కొనుగోలు చేయడం, ఆర్థిక పరంగా బలం పుంజుకునే విధంగా ఈ రోజు ఉంటుంది. వ్యయములో రాహువు సంచరించడం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి.
కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేయండి. ఎర్రటి పండ్లు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోండి. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులంటూ మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ఈనాటి దినఫలం కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ తర్వాత దినఫలం కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.